ఓం సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 27వ తారీఖు లగాయతు మే నెల 3వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు రవిగ్రహం యొక్క సంచారము, వృషభ రాశి యందు గురుని యొక్క సంచారము, కర్కాటక రాశి యందు కుజుని యొక్క సంచారము, కన్యారాశి యందు కేతు యొక్క సంచారము, మీనరాశి యందు శనేశ్వరుడు, రాహువు, శుక్ర, బుధ గ్రహాల తాలూకు సంచారము ఈ వారంలో కనబడుతూ ఉన్నది. అలాగే ఈ వారంలో చంద్రుడు మేషం లగాయితూ కర్కాటకం వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. కేవలం గురుడు, అలాగే ఈ వారంలో యోగించేటువంటి చంద్రుడితో కలుపుకుని 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే కనబడుతూ ఉన్నది. జన్మ రవి, వ్యయస్థాన స్థిత 4 గ్రహాల యొక్క స్థితిగతులు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. అందువల్ల ఈ వారంలో మేషరాశి వారు కొంత వ్యయ ప్రయాసలకు లోనవ్వడానికే ఈ గ్రహస్థితి గత వారం మాదిరిగానే కొంత అధికమైనటువంటి శారీరక శ్రమకి, అధికమైనటువంటి మానసిక శ్రమకి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. దేహార్తిచిత్త సంతాప, ప్రత్యేకించి జన్మ రాశి స్థిత రవిగ్రహము కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి విధంగాను, అలాగే కొంత ఎండ వేడి వల్ల శారీరకమైనటువంటి ఇబ్బంది పడేటువంటి స్థితిగతులకి కూడా కారణం. సన్ స్ట్రోక్ అంటారు. అంటే రవి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ అధిక వేడిమ వల్ల వచ్చేటువంటి ఉడుకు జ్వరాలు కానీ, లేదా వడదెబ్బ కానీ, డిహైడ్రేషన్ కానీ, ఇటువంటి సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా మేషరాశి వారికి రావడానికి అవకాశం ఉంటుంది. దానిలో భాగంగానే కొంత నీరసము, నిస్సత్వ, అలసట అనేటువంటివి కూడా ఈ రాశి వాళ్ళకి కొంత ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ వారంలో కొంత వ్యయ ప్రయాసలకు లోనై ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కూడా కొంత అధికంగా ఉంటుంది. కొన్ని ఛాలెంజెస్ అనేటువంటివి ఉంటాయి. ఎప్పటికప్పుడు కొన్ని ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కుటుంబం యొక్క సపోర్ట్ ఉంటుంది. కుటుంబ సభ్యులు కానీ, జీవిత భాగస్వామి కానీ మీకు అనుకూలంగా ఉంటారు. మీరు సేద తీరేటువంటి విధంగా వారి యొక్క మాటలు కానీ, చర్యలు కానీ, ప్రవర్తన కానీ ఉంటూ ఉంటుంది. అలాగే ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఒక సూచన ఏమిటి అంటే, స్పెక్యులేషను, జోదము, బెట్టింగులు ఇటువంటి వాటి జోలికి పోకుండా, ఎందుకంటే వ్యయస్థానమందు గ్రహాలు ఎక్కువగా ఉన్నప్పుడు, శని రాహువులు కలిసి ఉన్నప్పుడు వ్యసనాల రూపేణా కానీ, లేదా అనుకోకుండా ధనాన్ని నష్టపోయేటువంటి విధానాలకి కూడా కొన్ని సందర్భాల్లో ఎవరికో డబ్బులు కొట్టపోయి ఇంకొకళ్ళకి డబ్బులు కొట్టేస్తారు. ఈ ఆన్లైన్ లో డబ్బులు పంపించడం దగ్గర నుండి చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండాలి. ఆ ప్రకారంగా ఈ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై వ్యయస్థాన స్థిత శనేశ్వర, రాహుగ్రహ దోషాల నిమిత్తం పరమేశ్వరుని యొక్క ఆరాధన, ప్రతినిత్యము కూడా రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. లాభస్థాన స్థిత గ్రహాలు కానీ, తృతీయ స్థాన స్థిత కుజుడు గాని, ఈ వారంలో చంద్రబలం గాని అధికంగా ఉండడం వల్ల గోచార ప్రకారంగా ఆల్మోస్ట్ 90% గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తూ ఉండేటువంటి పరిస్థితులు. ఇటువంటి గ్రహస్థితిలో సాధారణంగా ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి సమస్యలు కానీ, చిక్కుముళ్ళు కానీ, ఇబ్బందులు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఏ విధంగానూ బాధించవు. అయితే జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు గనక యోగించకుండా ఉంటే మాత్రం కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు ఇబ్బంది పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశి వారికి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్లానెట్స్, ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి స్థితి ఇది గోచార ప్రకారంగా. ఇలా ఉన్నప్పుడు దేనికి కూడా ఇబ్బందులు ఉండవు. ప్రత్యేకించి అటు తృతీయంలో కుజుడు యోగించినప్పుడు, లాభస్థాన స్థిత గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నప్పుడు ఎక్కువ రాజయోగం నడుస్తుంది. అంటే కావలసిన ఉద్యోగం లభించడం,
కోరుకున్నటువంటి వారితోటి వివాహం జరగడం, అలాగే నచ్చినటువంటి ఉద్యోగం చేస్తూ ఆశించినటువంటి సంపద ఉండి వాహనాలు గాని, బంగారం గాని, వస్త్ర లాభం గాని ఇవన్నీ కూడా సకాలంలో పొందుతూ ఉండడం, శుభ కార్యక్రమాలు, కుటుంబ అభివృద్ధి ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి. ఎప్పుడైతే ఇటువంటి గ్రహ సంపత్తి ఇన్ని గ్రహాలు అనుకూలించిన వృషభ రాశి వారికి ఉండట్లేదో కొంత జాతకంలో ఏదో ఒక సమస్య ఉంది అని అర్థం. కానీ జాతకం కూడా బాగుండేటువంటి వారికి మినిమం చిన్న అనుకూలమైనటువంటి అంతర్దశ నడిచినా కూడా ఈ గోచారంలో చాలా గొప్పగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రత్యేకించి ఈ వారంలో అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి, గురుడు తప్పితేనో. కాబట్టి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అన్ని రంగాల్లోనూ ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోగలుగుతారు, అందరి యొక్క మన్ననల్ని పొందగలుగుతారు. ప్రత్యేకించి జన్మగురుని యొక్క దోషాన్ని తొలగింపక చేసుకోవడానికై ఈ రాశి వారు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన గాని, దక్షిణామూర్తి యొక్క ఆరాధన గాని ప్రతినిత్యం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి లాభస్థానస్థిత రవి, అలాగే దశమ కేంద్రంలో ఉన్నటువంటి రాహువు, అలాగే చంద్రగ్రహం ఇవి అత్యంత అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. మిశ్రమమైనటువంటి కర్తరి అనగా వ్యయస్థానమందు శుభగ్రహమైనటువంటి గురువు, 2వ స్థానమందు కుజుడు. ఇలా ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో మొహమాటానికి పోయి ధనాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు కానీ, లేదా మొహమాటానికి పోయి శారీరక శ్రమను పొందేటువంటి పరిస్థితులకు కానీ ఈ వారంలో ప్రత్యేకించే అవకాశం ఉంటుంది. వ్యయస్థానంలో చంద్రుడు సంచారం చేసేటప్పుడు అనగా సోమ మంగళవారాల్లో తీవ్రమైనటువంటి శారీరక అలసట ఉంటుంది. డబ్బు ఖర్చు ఎక్కువగా పెట్టడానికి, కొంత వ్యయ ప్రయాసలకు లోనవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి మిథున రాశి వారు ఈజీగా డబ్బు సంపాదించేటువంటి మార్గాల జోలికి వెళ్ళకూడదు. స్పెక్యులేషన్ గాని, జోదము గాని, లేదా మరే ఇతరత్ర పెట్టుబడుల ద్వారా తక్కువ ₹1 పెట్టి బోల్ డబ్బులు వస్తాయి అనేటువంటి విషయాన్ని అసలు నమ్మకూడదు. ఎందుకంటే వ్యయస్థానమందు గురుడు, వాక్స్థానమందు, ధనస్థానమందు పాపగ్రహమైనటువంటి కుజుడు నీచ స్థానాన్ని పొంది ఉన్నప్పుడు ధనం ఎలా పోవాలో అలాగే పోతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి వారి పేరు మీద బ్యాంక్ అకౌంట్లో డబ్బు కూడా ఉంచడం అంత మంచిది కాదు. ఎందుకంటే అందులో ఉన్న డబ్బు అంతా కూడా ఎలా అయిపోతుందో తెలియకుండా హరించిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు సంపాదించుకున్నటువంటి ధనాన్ని మీ కుటుంబ సభ్యుల యొక్క పేర్ల మీద లేదా వారి పేరు మీద ఉండేటువంటి ఖాతాల్లో జమ చేసుకుంటూ ఉండండి. అలాగే ఎక్కువగా శ్రమ చేస్తూ ధనాన్ని సంపాదించండి. ఈజీగా డబ్బు సంపాదించేటువంటి పద్ధతుల్లో ₹1 సంపాదించినా అది రేపటి నాడు చాలా ఇబ్బందులకి దారితీస్తుంది. కాబట్టి ఈజీ మనీ కోసం దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే దశమంలో ఎక్కువ గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నప్పుడు తేలికపాటి ఉద్యోగాలు, తేలికపాటి వ్యాపారాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉంటారు. అయితే అది కొంతకాలం మాత్రమే సాగుతుంది. ఉద్యోగం మానేయాలి, లేకపోతే వ్యాపారంలో ఏదైనా మార్పు చేయాలి అనేటువంటి ఆలోచనలు ఈ వారం వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. చదువర్లకి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. ఆర్థిక విధానాల్లో అనుసరించవలసినటువంటి ప్రణాళికలను జాగ్రత్తగా చూసుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. మిథున రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మకుజుని యొక్క దోషం ప్రబల అధికంగా ఉన్నది. అలాగే 9వ స్థానమందు గ్రహాలన్నీ కూడా సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉండగా దశమ రవి యోగిస్తూ ఉన్నారు. అలాగే లాభస్థాన స్థిత గురుడు యోగిస్తూ ఉన్నారు. దశమ ఏకాదశాల్లో సంచరించేటువంటి చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. జ్యోతిషాస్త్రమందు గోచార దశమ చంద్రుడికి చాలా గొప్ప శక్తి ఉన్నది. దశమస్థో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అని శాస్త్రం చెప్పింది. ప్రత్యేకించి చాలా కాలంగా అవ్వనటువంటి పనులు, ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, వాయిదాలు పడుతూ ఉన్నాయో, వాటిని ఆదివారము సోమవారం నాడు ప్రారంభించడం ద్వారా వాటిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా దాన్ని పూర్తి చేయగలుగుతారు. ప్రత్యేకించి సరళమైనటువంటి పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్లిపోతూ ఉంటుంది గ్రహస్థితి. దశమంలో
రవిచంద్రుల యొక్క కలయిక, ప్రత్యేకించి అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొదటి 4 రోజుల్లోనూ కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులు చాలా బాగున్నాయి. అంటే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది, అలాగే సంతానపరమైనటువంటి ఉన్నతి కనబడుతూ ఉన్నది, అలాగే వ్యాపారపరమైనటువంటి లాభం కనబడుతూ ఉన్నది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి ఉద్యోగం లభించడం, ప్రత్యేకించి కుటుంబం తాలూకు సపోర్టు, అలాగే ఎవరైనా ఒక మంచి రిఫరెన్స్, పలానా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు నీకు లభిస్తాయి, నువ్వు వాళ్ళని అప్రోచ్ అవ్వు అన్నప్పుడు ఇలా రిఫరెన్స్ తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలను సంపాదించడము, ఇలా ఏదైనా సరే ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు పుష్కలంగా లభిస్తూ ఉండడం, రాజకీయంగా పరపతి ఉన్నటువంటి వ్యక్తుల తాలూకు పరిచయాలు ఏర్పడుతూ ఉండడం, ఇలా జీవితంలో కొంత ఉన్నతమైనటువంటి స్థితి ఇతరుల వల్ల, వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా ఈ పని జరగట్లేదు, మీరు ఒకసారి చెప్పండి అని మీరు ఎవరినైనా అడిగినప్పుడు వాళ్ళు సానుకూలంగా స్పందించి మీ యొక్క పనులను పూర్తి చేయగలుగుతారు. ఇలా మీకు కొంత పని ఒత్తిడి తగ్గుతుంది, భారం తగ్గుతుంది, తత్ఫలితంగా కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. కొంత శారీరకమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ, కొంత ఈ జన్మకుజుని యొక్క దోషం వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు. ఈ వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యయకుజుని యొక్క దోషము ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి స్థితిగా చెప్పవచ్చును. దీనితో పాటుగా అష్టమ స్థాన స్థిత శనేశ్వరుడు గాని, అష్టమ స్థాన స్థిత రాహుగ్రహం గాని, ఇలా అష్టమంలో ఉండేటువంటి గ్రహాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అలాగే దశమంలో ఉండేటువంటి గురుడు, నవమంలో ఉండేటువంటి రవి, ఇలా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి కేవలం శుక్రచంద్రుల తాలూకు అనుకూలత ఉన్నది. అయితే గత వారంతో పోల్చుకుంటే చంద్రుని యొక్క ఆనుకూల్యత కొద్దిగా ఎక్కువ రోజులు ఉండడం వల్ల కొంత మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. ప్రత్యేకించి గత వారాలతో పోల్చుకుంటే గత వారాల్లో శారీరక మానసిక సమస్యలు ఉంటాయి, శారీరక సమస్యలే ఉంటాయి, మానసికంగా చాలా తక్కువ ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటే దాని నుండి కొంత ఉపశమనం లభిస్తూ ఉంటుంది. నవమ స్థానంలో రవి ఉన్నప్పుడు విచారే నవమే రవవు అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ప్రతి చిన్న దాని గురించి చాలా ఎక్కువగా ఆలోచించవలసినటువంటి పరిస్థితి, ప్రతి చిన్న విషయానికి కేవలం మీరే కష్టపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి, ఎవరి యొక్క సహాయ సహకారాలు అందకుండా ఉండేటువంటి పరిస్థితులు, నిజానికి ఎవరైనా సహాయం చేద్దామని వచ్చినప్పటికీ వారు చేసేటువంటి పని మీకు నచ్చక వారు మీకు పనికి సాయం చేస్తూ ఉన్నా మళ్ళా మీరు వెనకాల ఆ పని చేసుకునేటువంటి పరిస్థితులకు కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే ఎవరి మీద కూడా నమ్మకం ఉండదు. మనం పలానా పనప్పు చెప్పాం కదా, వీళ్ళు మనం చేసినట్టే చేస్తారా, మనం చేసినట్టే చేయకపోతే మళ్ళా మనం చేసుకోవాల్సి వస్తుందేమో అనేటువంటి అపనమ్మకాన్ని ఈ గ్రహస్థితి ఎక్కువగా ఇస్తుంది. అది సింహరాశి వారిని ఏం చేస్తుంది, ప్రతి చిన్న పనిలోనూ ఇన్వాల్వ్ అయ్యేటువంటి విధంగాను, ప్రతిదానికి వీరే కష్టపడేటువంటి విధంగాను ప్రేరేపిస్తుంది. కాబట్టి ఆ మనస్తత్వం, ఆ ధోరణిని కొంత వదిలిపెట్టగలిగితే జీవితంలో కొంత సుఖవంతమైనటువంటి విషయాలు, అంటే అవి కొంత మానసిక శారీరకమైనటువంటి శ్రమ తగ్గుతుంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో సాధారణమైనటువంటి స్థితిగతులు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు కొంత మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ దొరుకుతుంది. బంధుమిత్రుల తాలూకు సపోర్ట్ లభించడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. లాభస్థాన స్థిత కుజుడు అనుకూలంగా ఉన్నారు, గురుబలం ఉన్నది, చంద్రబలం ప్రధానంగా అనుకూలంగా ఉన్నది. అయితే ఈ 3 గ్రహాలతో ఏదైతే ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, అష్టమ రవి యొక్క దోషము, సప్తమ స్థాన స్థిత గ్రహాలు మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిగతుల్ని వీటిని గనక బేరేజ్ వేసుకుంటే మిశ్రమమైనటువంటి ఫలితాలే వస్తూ ఉన్నట్టు మనం అంచనా వేయవచ్చును. ప్రత్యేకించి లాభస్థాన స్థిత కుజుడు ప్రతి చిన్న విషయంలోనూ ఆయన తన యొక్క ముద్రని చూపిస్తూ ఉంటారు. ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వచ్చింది, దాని నుండి వెంటనే బయటపడేటువంటి విధంగా, వచ్చిన అనారోగ్య సమస్య వస్తే వెంటనే బయటకు వస్తారు, వచ్చిన ఆర్థిక ఇబ్బంది వస్తే వెంటనే బయటకు వస్తారు. అలాగే ఏదైనా ఒక చిన్న
ఉద్యోగపరమైనటువంటి సమస్య వస్తే వెంటనే దాని నుండి బయటకు వచ్చేటువంటి విధంగా కుజుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. గురుబలం ఉన్నంత వరకు, కుజబలం ఉన్నంత వరకు సమస్యల వలయం చుట్టుముట్టినప్పటికీ వాటి నుండి చాలా తేలికగా బయటకు వచ్చేటువంటి స్థితిగతులు కన్యారాశి వారికి ఉంటాయి. అయితే ఈ వారంలో స్వయంకృతాపరాధాలు అధికంగా కనబడుతున్నాయి. అనగా సొంతంగా చేసినటువంటి తప్పిదాలు, మాట వల్ల వచ్చినటువంటి సమస్యలు, చెప్పుడు మాటలు వినడం ద్వారా ఇంకొకరి మీద ఏర్పడినటువంటి అభిప్రాయం ఏదైతే ఉన్నదో అది మీరు కావాలని వారిని ఏదైనా మాట అనకపోయినా మీ చూపుల ద్వారానో లేదా మీ చేష్టల ద్వారానో వారిపై ఉండేటువంటి వ్యతిరేకతను కూడా మీరు వ్యక్తం చేస్తూ ఉంటారు. తత్ఫలితంగా నిజంగా మంచి వాళ్ళైనటువంటి వాళ్ళు శత్రువుల కింద మారుతూ ఉంటారు. నిజంగా శత్రువులైనటువంటి వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి వారి కోరిక నెరవేరుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పుడు మాటలు వినకండి. మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు, జీవిత భాగస్వామితోనూ ఇటువంటి ఎవరైతే భాగస్వాములు ఉన్నారో జీవితంలో వారితో చాలా సఖ్యతతోటి ముందుకు సాగండి. ఏమైనా చిన్నపాటి పొరపచ్చాలు వచ్చినప్పటికీ ఈ వారంలో గొడవల్ని పెంచుకోకుండా సామరస్యంగా ముందుకు సాగడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు. చదువరులకి పరిస్థితులు బాగున్నాయి. దూర విద్య, విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కన్యారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ముఖ్యంగా ఉమామహేశ్వర స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. దశమ కేంద్రంలో కుజుడు మిశ్రమమైనటువంటి ఫలదాత, అష్టమ గురు దోషం ఉన్నది, సప్తమ రవి దోషం ఉన్నది. ఈ ఇటు సైడ్ అంటే ఒక రాశి చక్రానికి ఒకవైపు ఉండేటువంటి గ్రహాలన్నీ కొంత వ్యతిరేక మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటే, రాశి చక్రానికి ఇటువైపు ఉండేటువంటి గ్రహాలు అనగా షష్ఠభావమందు ఉండేటువంటి రాహువు, బుధుడు, శనేశ్వరుడు, చంద్రుడు ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, షష్ఠభావమందే గ్రహాలు ఎక్కువగా యోగిస్తూ ఉండడం ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా జీవితం ముందుకు సాగుతుంది. ఒకవేళ ఏదైనా చిన్న అనారోగ్య సమస్య కానీ, చిన్న ఆర్థిక ఇబ్బంది కానీ, ఆర్థిక లోటు కానీ, లేదా ఆకస్మికంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టవలసి వచ్చినప్పుడు కూడా ఆత్మస్థైర్యం అన్నది దెబ్బతినదు. మనకు ఖచ్చితంగా మనకు ఉండేటువంటి శక్తితోటి ఇంకొకటి సంపాదించుకుంటాం, ఇంకొకటి తెచ్చుకుంటాం, లేదా మనకి ఆర్థిక లోటు లేకుండా మనం కాపాడుకోగలుగుతాం అనేటువంటి ఉన్నతమైనటువంటి మానసిక స్థితి ఉంటుంది. ఎటువంటి పరిస్థితులైనా సరే చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. కేవలం సలహాలు ఇవ్వడానికి మాత్రమే పరిమితం అవ్వకుండా ఆచరణలో చేసి కొన్ని కష్టసాధ్యమైనటువంటి విషయాలని ఇతరులకు బోధిస్తూ ఉంటారు. ఒక రోల్ మోడల్ గా ఉంటారు. అంతేకాకుండా కష్టపడుతూ ఉంటారు. ప్రత్యేకించి శ్రమ అనేటువంటిది ఏ ప్రాంతాల్లో అవసరం, ఏ ప్రాంతాల్లో అదృష్టం కావాల్సి వస్తుంది అనేటువంటి దానికి ప్రత్యక్ష నిదర్శనంగా తులారాశి వారు ఉంటారు. కావలసినటువంటి సమయంలో అదృష్టము, దైవబలం తోడవుతూ ఉంటుంది. మిగతా క్రమంలో, మిగతా పరిస్థితుల్లో శ్రమ అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆయుధంగా పనిచేస్తూ ఉంటుంది. దశమంలో ఉండేటువంటి కుజుడు సాధ్యమైనంత వరకు ఓటమిని ఒప్పుకోనటువంటి తత్వానికి కారణమవుతారు. చివరి వరకు కూడా ప్రయత్నం చేస్తారు, పట్టు విడవకుండా ముందుకు సాగుతారు. తత్ఫలితంగా చివరి నిమిషంలో ఫలితాలు తారుమారయ్యి కొంత వీరికి విజయాలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. బంధుమిత్రుల యొక్క ఆదరణ కనబడుతూ ఉన్నది. కష్టకాలంలో ఆదుకునేటువంటి వారి యొక్క సంఖ్య అధికంగా ఉంటుంది. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. సప్తమ స్థానమందు గురుడు, షష్ఠ స్థానమందు రవి, అలాగే చంద్రబలం ఈ వారంలో ప్రధానంగా గోచరిస్తూ ఉన్నది. శుక్రుడు, బుధుడు పంచమ స్థానస్థిత గ్రహాలుగా అనుకూలిస్తూ ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో గ్రహాల యొక్క అనుకూలత ఈ వృశ్చిక రాశి వారికి కనబడుతూ ఉన్నది. తత్ఫలితంగా అనుకూలమైనటువంటి ఫలితాలని మనం ఆశించవచ్చు. అయితే అదే సమయంలో నవమ స్థాన స్థిత కుజుడు, పంచమ స్థాన స్థిత శనేశ్వరుడు, రాహుగ్రహాల తాలూకు యుతి కార్యహానిర్మనిస్తాప అన్నారు. ఇందులో సొంత బంధువులు, ఇంటి పేరిటి వాళ్ళు, జ్ఞాతులు ఎవరైతే ఉన్నారో వారే ప్రతి విషయంలోనూ అడ్డుపడుతూ ఉంటారు. ప్రత్యేకించి
ఎక్కడో శత్రువులు లేరు, మన ఇంట్లోనే శత్రువులు ఉన్నారు అనేటువంటి పరిస్థితుల్ని వృశ్చిక రాశి వారు తెలుసుకోగలుగుతారు. చాలా కాలంగా ఎవరికైతే మీరు మీ రహస్యాలను తెలియజేస్తూ వారి యొక్క సలహాల కోసమై, వారి యొక్క సూచనల కోసమై మీ ఇంట్లో కానీ లేదా మీ జీవితంలో కానీ జరిగేటువంటి ప్రతి చిన్న విషయాన్ని చెప్తూ ఉన్నారో వారే మీ సమస్యలకి కారణం అనేటువంటి విషయాన్ని తెలిసి నిర్ఘాంతపోతారు. అంతేకాకుండా నమ్మక ద్రోహం అనేటువంటిది జీవితంలో ఎలా ఉంటుందో రుచి చూపిస్తారు ఈ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైతే మనం నమ్ముకున్నారో వాళ్ళు. ఇటువంటి పరిస్థితులకి ఈ వారంలో ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ప్రత్యేకించి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. ఈ వారంలో శారీరక సమస్యలు ఏవి కనబడడం లేదు కానీ మానసికమైనటువంటి ఇబ్బందులను ప్రధానంగా చూడవచ్చును. ప్రత్యేకించి ఈ వారంలో ఆర్థిక లోటు కనబడడం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా అనగా ఉద్యోగ పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లను సైతం అధిగమించగలుగుతారు. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉంటుంది. జీవిత భాగస్వామి అండగా నిలబడతారు. పిల్లల యొక్క ఆరోగ్యం అభివృద్ధిలో ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల ప్రత్యేకించి కొంత మానసిక ఆనందానికి కారణమవుతుంది. అలాగే ఎవరిని నమ్మి ముందుకు వెళ్ళకూడదు, స్వశక్తిని నమ్ముకొని ముందుకు వెళ్ళాలి. ఈ విషయాన్ని వృశ్చిక రాశి వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. వృశ్చిక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పంచమ స్థాన స్థిత శని రాహువుల యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ప్రతినిత్యము కూడా కనకధారా స్తోత్రాన్ని గాని దేవీ ఖడ్గమాలను గాని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అష్టమ కుజుని యొక్క దోషం ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉన్నది. అర్ధాష్టమ శనేశ్వరుడు, అర్ధాష్టమ రాహుగ్రహాల యొక్క స్థితిగతులు బాధిస్తూ ఉన్నాయి. దీనికి తోడు పంచమంలో ఉండేటువంటి రవి మిశ్రమమైనటువంటి ఫలదాత. దేహపీడ మనక్లేశ అన్నారు. దేహాలస్యం మనస్తాపం సుహృత్కేశం ధనక్షయం. ఇక్కడ ప్రధానంగా సొంత బంధువుల గురించి, సొంత కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ప్రత్యేకించి మన కుటుంబం కోసం మనం ఎంత శ్రద్ధ తీసుకున్నాం, అయినా సరే మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బందికరంగా ఉండేది. వాళ్ళు మనకన్నా కేర్లెస్ గా ఉండేటువంటి వారు. కానీ వాళ్ళందరూ సెట్ అయ్యారు, వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి, మనది ఎలా ఉందేంటి అనేటువంటి ఆలోచన వస్తుంది. సొంత బంధువుల గురించి, సొంత మిత్రుల గురించి, జీవితంలో ఇప్పటి వరకు మనం ఇన్ని చేసాం కదా, వీడికి ఇంత పెట్టాం కదా, వీళ్ళే మనకి ఇంత ప్రతికూలంగా ఉన్నారేంటి అనేటువంటి ఆలోచన ధోరణి ధనురాశి వారిలో ఎక్కువ వస్తుంది. ప్రతి ఒక్కరిని శత్రువుగానే చూస్తారు. నువ్వు నాకు సాయం చేయలేదు, లేకపోతే నువ్వు నా మాట వినలేదు, నేను చెప్పింది చేయలేదు అనేటువంటి ధోరణిలో కొంత అతి కోపము అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎవరికి ఎంతెంత డబ్బులు ఇవ్వాలో ఆ రుణాలన్నింటినీ చకచకా తీర్చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ప్రత్యేకించి రుణాలు తీర్చుకోవడానికి ఈ వారంలో ఎక్కువ అవకాశం ఉంది. అంటే ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా తీసుకుంటే తిరిగి ఇచ్చేయగలుగుతారు. అలాగే స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లేస్ మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఒక చోట ఉద్యోగం చేస్తూ ఉంటే లేదా షిఫ్ట్ల పరంగా ఒక షిఫ్ట్ లో ఉద్యోగం చేస్తూ ఉంటే వేరే షిఫ్ట్లోకి మారడానికి ఈ గ్రహస్థితి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తుంది. ఏదో ఒక రకంగా స్థానాన్ని మార్పు చెందిస్తుంది గ్రహస్థితి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఇప్పటి వరకు మనం ఈ ధోరణిలో వెళ్ళాం, మనకి మంచి జరగలేదు కదా, ఫలానా ఈ మార్గంలో వెళ్ళి ప్రయత్నం చేద్దాం అనేటువంటి ధోరణిలో మీ పందా మార్చుకుంటారు, మీ శైలి మార్చుకుంటారు, జీవన విధానాల్ని మారుస్తారు, ఆలోచన ధోరణిని మారుస్తారు. చివరికి మీరు బట్టలు వేసుకునేటువంటి స్టైల్ని కూడా మారుస్తారు. అన్నిట్లోనూ కూడా మార్పు కనబడుతూ ఉన్నది. అయితే ఈ మార్పు మంచికే, మీ వచ్చే ఆలోచనలన్నీ మంచిగానే ఉన్నాయి. మీరు ఏవైతే అనుకున్నారో ఈ సొంత తెలివితేటలను నమ్ముకుని ముందుకెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ప్రత్యేకించి కుటుంబం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. ఎవరో ఒక శత్రువు కుటుంబ సభ్యులను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి మాటని గ్రహించండి. చెప్పుడు మాటలు నమ్మకండి. స్వశక్తితోటి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ధనురాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై, అర్ధాష్టమ శని దోషాన్ని పోగొట్టుకోవడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, రుద్రకవచాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. తృతీయ స్థానస్థితి శనేశ్వరుడు అనుకూలంగా ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి అర్ధాష్టమ రవి యొక్క దోషం ఉన్నది. చంద్రబలం ఈ వారంలో అనుకూలంగా ఉన్నది. అలాగే ప్రత్యేకించి
ఈ రాశి వారికి పంచమ స్థాన స్థిత గురుడు యోగిస్తూ ఉన్నారు. గురు, శనేశ్వర, చంద్రగ్రహాలు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాయో బుద్ధి ప్రచోదనం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఏదైనా వ్యతిరేకమైనటువంటి గ్రహగతులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ఆలోచన ధోరణి అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి ఏదైనా ఒక చిన్న సమస్య ఉంటే దాన్ని అధిగమించడానికి ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుందేమో అనేటువంటి భయపడినప్పటికీ కూడా మీ ప్రయత్నపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం ద్వారా చాలా తేలిగ్గా సమస్యని పరిష్కరించుకోగలుగుతారు. ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కొంత కష్టపడతారు. అయితే వైవాహిక జీవితం అనేటువంటిది కొంత ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి కొంత మొండి ధోరణిలోకి ముందుకు సాగుతూ ఉంటారు. కొంచెం మొండి పట్టుదల, మాట పట్టింపులు అధికంగా ఉంటాయి. దీనితో పాటుగా చెప్పుడు మాటలు వినడం ద్వారా జీవిత భాగస్వామికి కూడా మీకు కొంత పొరపచ్చాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సప్తమ స్థానంలో ఉండేటువంటి కుజుడు, తృతీయ స్థానంలో ఉండేటువంటి రాహు, శుక్ర, బుధ గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా కొంత మానసికమైనటువంటి భయం వేస్తూ ఉంటుంది. అంతేకాకుండా లగ్జరీ అనేటువంటిది అనగా సౌకర్యవంతమైనటువంటి జీవితం కొంత తక్కువగా ఉంటుంది. ఇదివరలో చాలా ఇష్టంతో కొనుక్కున్నటువంటి వాహనాలు కానీ లేదా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఉపయోగించినటువంటి సాధనాలు కానీ ఇప్పుడు ఉపయోగపడవు. సకాలంలో మీకు మీ బళ్ళు లేకపోతే వాహనాలు ఇవేమి ఉపయోగపడకుండా మీరేదో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పట్టుకునో లేదా శారీరకంగా శ్రమపడి బయటికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఈ సౌకర్యవంతమైనటువంటి జీవన విధానాన్ని ఈ గ్రహస్థితి కొంత తగ్గిస్తుంది. అదొకటి ఈ వారంలో ప్రత్యేకించి చూడవచ్చును. అలాగే ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. కుటుంబ పరిస్థితులకు కూడా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. ప్రత్యేకించి గత 2 నెలలుగా పోల్చుకుంటే ఈ వారంలో రాహు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్నారు, అలాగే కుజుడు యోగిస్తున్నారు. చంద్రుని యొక్క బలం ఉన్నది, రవి యొక్క బలం కూడా అధికంగా ఉన్నది. అంటే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చును. గత 2 నెలలుగా ఈ పరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో ఈ వాతావరణం ఉండడం అనేటువంటిది జీవితానికి ఒక భరోసా ఇస్తుంది. ఇంకా మనం చాలా అప్పుల పాలైపోయాం, లేదా మనం పైకొచ్చే పరిస్థితి లేదు, లేదా మనకి ఇంకో మార్గం లేదు అనేటువంటి దిగాలుతో ఉండేటువంటి కుంభరాశి వారికి ఒక భరోసా దొరకడం, గతంలో చేసినటువంటి స్వయంకృతాపరాధాలు కానీ లేదా తెలిసి తెలియక కొన్ని సందర్భాల్లో తెలిసి చేసినటువంటి తప్పులు, ఇవన్నీ కూడా వాటి ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని ఇస్తుంది. రవి బలం ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యం నిత్య సంతోష అన్నటువంటి శాస్త్రవచనం ప్రకారం ప్రతినిత్యం అంటే జీవితంలో కొరబడినటువంటి సంతోషాన్ని తిరిగి రవి ప్రసాదిస్తారు. ఒక మానసిక ధైర్యాన్ని ఇస్తారు. అలాగే కుజుడు శత్రుబాధల్ని, రుణబాధల్ని, రోగబాధల్ని దూరం చేస్తూ ఉంటారు. మాట వల్ల ఏర్పడినటువంటి సమస్యల నుండి, చికాకుల నుండి, ఇబ్బందుల నుండి మరలా అదే మాట మాట్లాడడం ద్వారా ఒక మంచి ధోరణిలో మాటని మాట్లాడుతూ ఉండడం, అందరినీ కలుపుగోలుతనంగా ముందుకు తీసుకెళ్తూ ఉండడం ద్వారా మంచి విజయాన్ని సాధించగలుగుతారు. కోల్పోయినటువంటి వాటన్నిటినీ కూడా తిరిగి సంపాదించగలుగుతారు. కాబట్టి ప్రత్యేకించి ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉంటుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. అన్ని రంగాల్లోనూ చక్కగా ఆనందంగా ముందడుగు వేయడానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. గత 2 నెలలుగా బాగా లేనటువంటి గ్రహస్థితిని ఇప్పుడు దాటగలుగుతారు. మంచిగా ఉండేటువంటి ధోరణిలో ఈ వారం ఉండబోతూ ఉన్నది. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రత్యేకించి గురు స్తోత్రాన్ని, గురుపాదుకా స్తోత్రాన్ని పారాయణ చేయడం, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి పాపకర్తరి దోషాన్ని దాటగలిగారు. వ్యయస్థాన స్థిత గ్రహాలు ఇవి కూడా లేవు. జన్మరాశి స్థిత రాహు గాని, శనేశ్వరుడు గాని, బుధుడు గాని ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తి. రవి 2వ స్థానమందు హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప శిరోభ్యధ. గత వారం కూడా ఇదే ఫలితం మనం చెప్పుకున్నాం. ప్రత్యేకించి మీనరాశి వారు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి
అంటే స్వయంకృత అపరాధాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల నుండి జాగ్రత్తగా ఉండాలి. ఇది తప్పు, మనం చేసేది పొరపాటు అని తెలిసినప్పటికీ ఏదైతే గతంలో తప్పులు చేసి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారో వాటి ద్వారా వచ్చేటువంటి పర్యవసానాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్నేహితులు, వ్యసనములు, జోదము, బెట్టింగ్, స్పెక్యులేషన్ ఇటువంటి వాటి ద్వారా వచ్చినటువంటి ఇబ్బందుల్ని చాలా తేలిగ్గా డబ్బు సంపాదించాలి అనేటువంటి ధోరణిలోకి అసలు వెళ్ళకూడదు. కష్టపడి ముందుకు సాగుతూ ఉండాలి. ఎవరి మీద కూడా ఒక నింద వేయకూడదు, చెప్పుడు మాటలు వినకూడదు. ప్రత్యేకించి మీకు వచ్చినటువంటి విజయానికి కానీ మీకు వచ్చినటువంటి అపజయానికి కానీ ఎవరూ కారకులు కాదు, కేవలం మీకు మీరుగానే కారకులు అనేటువంటి విషయాన్ని మీరు 100% గుర్తుపెట్టుకోవాలి. తృతీయ స్థానమందు గురుడు గాని లేదా ఈ పంచమ స్థానమందు ఉన్నటువంటి కుజుడు గాని కొంత ఆవేశానికి కారణమవుతారు. ఆవేశపూరితమైనటువంటి ధోరణి ఉంటుంది. తప్పులు చేయడానికి అది అవకాశాన్ని కల్పిస్తుంది. ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, నిదానంగా వ్యవహరించాలి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్పితే శని రాహువులు జన్మంలో ఉన్నప్పుడు కోపం వస్తుంది, కోపం ద్వారా నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది తప్పు. అలాగే ఎవరి వెనక మనం నిలబడ్డాం అనేటువంటిది కూడా చాలా ముఖ్యము. రాహు గాని శనేశ్వరుడు గాని చూడండి, మహాభారతంలో చెప్తూ ఉంటారు, ఎంత గొప్ప యోధులైనా సరే చెడు వ్యక్తుల దగ్గర నుంచున్నప్పుడు వాళ్ళు కూడా నాశనం అయిపోవాల్సిందే అని. అలాగే మనం ఎవరి వెనక నుంచున్నాం, మంచి వైపు నుంచున్నామా చెడు వైపు నుంచున్నామా, మనకి మనం మంచిగానే అనిపించవచ్చు, 10 మంది దృష్టిలోనూ ఏది మంచి అనేటువంటిది ఆలోచించాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మానసికంగా దృఢంగా ఉండండి. చక్కటి విజయాలు సంప్రాప్తమవుతాయి. గ్రహస్థితి ఎంత వ్యతిరేకంగా ఉన్నా జాతకం బాగుంటాయి. వీటన్నిటినీ కూడా దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. దైవనామస్మరణ చేయండి. పంచాక్షరి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణం చేయండి. పంచాక్షరి మంత్రాన్ని క్రమం తప్పకుండా జపం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.